చలో హిమాచల్ బాటలో కోతుల కోసం అట. కోతులు అడవి జంతువుల నుంచి రక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్లో పంట పొలాల చుట్టూ వేసిన సోలార్ కంచె. సో అక్కడ కూడా కోతుల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ కోతుల నుంచి రక్షించుకోవడానికి ఈ రకంగా సోలార్ ఫెన్సింగ్ వేసిరట పంట చుట్టూ. అక్కడ సౌర కంచెలతో పంటలకు పటిష్ట రక్షణ 50% రాయితీతో 5,000 గ్రామాల్లో ఏర్పాటు చేసిరట. గణనీయంగా తగ్గిన కోతులు వన్యప్రాణుల బెడద మన రాష్ట్రంలో కూడా అనుసరించాలి అని ప్రభుత్వ నిర్ణయం. అంత ఈజీగా ఇది చేయడం అన్నది, ప్రతి పొలానికి ప్రతి ఒక్కరూ దాని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడం అంటే చాలా కష్టసాధ్యమైంది ఇది. ఎందుకంటే ఇవాళ విపరీతంగా అడవులని నరికేయడం వల్ల కోతుల బెడద విపరీతంగా ఉంది గ్రామాల్లో. ఇళ్ళకి రావడం ఒక ఎత్తు. అసలు మీరు చూడండి, స్టాటిస్టిక్స్ తీస్తే ఆ మధ్య ఎక్కడో లెక్కలు వచ్చినాయి. స్టాటిస్టిక్స్ తీస్తే దాదాపుగా చాలామంది వరే వేస్తున్నారట. కారణం ఏంటంటే గతంలో కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంకోటి పండించిన వాళ్ళంతా ఈ కోతుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు. అంటే రక్షణ లేకుండా పోయింది వాళ్ళకి. దీంతో ఆ కోతులు ఈ కూరగాయల పంటలని పండ్ల తోటలని విపరీతంగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వాళ్ళు ఏంద్రా ఇది అని చెప్పి ఆ పంటలన్నీ వదిలేసి ప్రత్యామ్నాయ పంటల వైపు పోతున్నారు. కానీ ఇది భవిష్యత్ ప్రమాదకరం. భవిష్యత్కి కోతులు వన్యప్రాణుల కారణంగా తెలంగాణలో ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లుతోంది. జొన్న, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, పత్తి, చెరకు, వరి, సోయాబీన్, పొద్దుతిరుగుడు, కందులు, పెసలు, కూరగాయల పంటలు, పండ్ల తోటలు తీవ్రమైన ప్రభావానికి గురవుతున్నాయి. చూడండి ఒక్కసారి, ఇన్ని రకాల పంటలని సాగు చేయడానికి రైతులు వెనకాడుతున్నారు కూడా. ఇప్పుడు ఒకసారి నష్టపోతే మళ్ళీ ఎందుకు వేసాడా రైతు పాపం? ఇలాగే జరిగే నష్టానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కూడా పరిహారం లేదట. కోతులు, అడవి పందులు గుంపులుగా తరలివస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపైన దాడి చేస్తున్నాయి. వీటి కారణంగా గత 10 సంవత్సరాల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడ్డారు. బాధిత రైతులకు కుటుంబాలకు పరిహారం కూడా అందట్లే. ఈ సమస్య ఇటీవల శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో కూడా చర్చకొచ్చింది. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లోనూ ప్రజాప్రతినిధులు ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వ్యవసాయ, నాబార్డ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్లో అమలు చేసిన సౌర విద్యుత్ కంచెల విధానం పైన అందులో చర్చించారు. ఆ రాష్ట్రంలో అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇటీవల అధికారులు హిమాచల్ ప్రదేశ్లో పర్యటించి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారట. నాబార్డ్ సహాయంతో పరిష్కారం. హిమాచల్ ప్రదేశ్లో నాబార్డ్ సహాయంతో కోతులు, ఇతర అడవి జంతువుల బెడద నివారణకు 5,000 గ్రామాల్లో పొలాల చుట్టూ సౌర విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయించారు. ఇవి సత్ఫలితాలు ఇచ్చాయి. కంచెలు లేని సమయంలో ప్రతి సంవత్సరం 3.18 లక్షల ఎకరాల్లో పంటలు పాడై 229 కోట్ల మేరకు నష్టాలు వచ్చేవి. ఇప్పుడు అది లేదు. విద్యుత్ కంచెతో పోలిస్తే సోలార్ కంచె ప్రమాదరహితమైంది. ముట్టుకోగానే సాధారణ షాక్తోనే సరిపెడుతుంది. తక్కువ ఖర్చుతో త్వరితగతిన బిగించవచ్చు. ఒకసారి మాత్రమే పెట్టుబడి ఖర్చు అవుతుంది. సౌర విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. సాధారణ రైతులు కూడా సులభంగా నిర్వహించవచ్చు. ఈ వ్యవస్థలో 12 వోల్టుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, ఎనర్జైజర్లు, ఎర్తింగ్ ఉంటాయి. బ్యాటరీలో ఇంధన విలువ కారణంగా రాత్రిపూట కూడా పనిచేస్తుంది. చొరబాట్లపైన రైతులకు అలారం రూపంలో సమాచారం కూడా వస్తుందట. అన్నదాతలకు రాయితీ ఇస్తారట. ఎట్లా? హిమాచల్ ప్రభుత్వం సోలార్ కంచెల ఏర్పాటుకు చిన్న సన్నకారు రైతులకు బ్యాంకుల నుంచి 50% రాయితీ ఇప్పించింది. గోవా సర్కార్ 2,000 మీటర్ల వరకు ప్రాజెక్టు వ్యయంలో 90% రాయితీ. ఒకరికైతే 2 లక్షలు, సామూహికమైతే 3 లక్షల వరకు రాయితీ ఇస్తున్నదట. మన రాష్ట్రంలో 1000 మీటర్లకు 50% రాయితీ చొప్పున సహాయం అందించాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. నాబార్డు ద్వారా బ్యాంకుల నుంచి రుణ సహాయం ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎకరం ఉందనుకోండి, 300 మీటర్లు అయిద్దట. 300 మీటర్లకి 1,61,907 రూపాయలు అయిద్దట. సో ప్రతి 1000 మీటర్ల వరకు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 1000 మీటర్లు అంటే 10 ఎకరాలు. ప్రతి 1000 మీటర్ల వరకు 4,07,716 రూపాయలు ఖర్చు అయిద్దట. సో దాంట్లో 50% రాయితీ అంటే 2 లక్షలు పెట్టుకోవాలి. ఇంకో 2 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 20 ఎకరాలు 1,400 మీటర్లు 5,05,489 రూపాయలట ప్రతి యూనిట్ ధర. పర్ యూనిట్తో పోలిస్తే 1400 మీటర్స్కి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి కోతులదైతే.